నేను నాన్ వెజ్ తినను అన్న వాళ్ళని నువ్వు తినాల్సిందే అని బలవంతం చేయటం ఎంత తప్పో, నేను గుడ్డు తినను అన్న వాళ్ళని నువ్వు గుడ్డు తినాల్సిందే అని బలవంతం చేయటం ఎంత తప్పో, నేను గుడ్డు తింటాను లేదు నాన్ వెజ్ తింటాను అన్న వారిని నువ్వు తినొద్దు అని అజమాయిషీ చేయటం కూడా అంతే తప్పవుతుంది. కదా! ఇప్పుడు తినను అన్న వాళ్ళని తినాల్సిందే అంటం తప్పు. అదే విధంగా తింటాను అన్న వాళ్ళని తినొద్దు అని అజమాయిషీ చేయటం కూడా తప్పు. అవునా కాదా? ఇప్పుడు గుడ్డుతో నాన్ వెజ్ అన్నదాన్ని ఒకసారి పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు గుడ్డుతో ఏంటి గొడవ? కోడి నుంచి వస్తుంది కాబట్టి గుడ్డు కూడా నాన్ వెజ్జే. సో, నాన్ వెజ్ తినొద్దు, గుడ్డు తినొద్దు. అయితే ఇప్పుడు ఇంకొంతమందయితే ఏకంగా ఇప్పుడు బర్రె నుంచి పాలొస్తాయి. ఆవు నుంచి పాలొస్తాయి. కాబట్టి పాలు కూడా నాన్ వెజ్జే. పాలు కూడా తాగొద్దు అని గొడవ చేసే వాళ్ళు కూడా పెరిగిపోయారు. ఒకప్పుడు నాన్ వెజ్ తినొద్దు. తర్వాత గుడ్డు తినొద్దు. ఇప్పుడు పాలు తాగొద్దు. ఇలా పెరిగిపోతుంది పిచ్చితనం. ఇప్పుడు నాన్ వెజ్ తినొద్దు అన్నది ఒకళ్ళ ఆచారం అయితే కావచ్చు. అది ఓకే. వాళ్ళ ఆచారాన్ని మనం గౌరవించాలి. వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు తినను అనుకున్నారు. తినరు. వాళ్ళ ఇష్టం అది. అదే క్రమంలో నాన్ వెజ్ తింటామని కొంతమంది ఉన్నారు. తింటారు. అది వాళ్ళ ఇష్టం. ఎవరి ఆహారపు అలవాట్లు వాళ్ళవి. ఇప్పుడు దీనికి, మతానికి కూడా సంబంధం లేదు. హిందూ మతంలో కూడా మెజారిటీ కులాలు నాన్ వెజ్‌ని ఇష్టపడతాయి. ఎగ్జాంపుల్ అండి. నేను జూబ్లీ హిల్స్‌లో నుంచి వీడియో చేస్తున్నాను. నా పక్కనే పెద్దమ్మ గుడి టెంపుల్ ఉంది. పెద్దమ్మ గుడి టెంపుల్‌లో నాన్ వెజ్ పెడతారు. టెంపుల్‌లోనే అఫీషియల్‌గా పెడతారు. మనం గ్రామాల్లో నమ్మేటువంటి దేవతల దగ్గర బలిచ్చి మరీ నాన్ వెజ్ పెడతాం. అది మన హిందూ మతంలో సాంప్రదాయం. మన గ్రామాల నుంచి మనకొచ్చిన సాంప్రదాయం. అది హిందూ మత ఆచారాల్లో భాగం కూడా. కాదంటే జనాలు ఒప్పుకుంటారా? తప్పంటే జనాలు ఒప్పుకుంటారా? తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. ఇప్పుడు పెద్దమ్మ తల్లిని చాలా మంది కొలుస్తుంటారు. సరే ఏదేమైనా ఇక్కడ మనొక విషయాన్ని ఆలోచించాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే, బెంగాల్‌లో మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డుని నిషేధించారు. ఇది తప్పు గదా! సరే దీనికి వాళ్ళు చెప్పే రీజన్ ఏందంటే, మధ్యాహ్న భోజన పథకాన్ని ఇస్కాన్‌కి అప్పజెప్పాము. ఇస్కానోళ్ళు గుడ్డు పెట్టరు కాబట్టి అంటే వాళ్ళు. ఇస్కాన్ వాళ్ళు నాన్ వెజ్ తినరు. వాళ్ళు నాన్ వెజ్‌ని ఇష్టపడరు. నాన్ వెజ్‌ని సర్వ్ చేయరు. కాబట్టి గుడ్డు కూడా నాన్ వెజ్జే కాబట్టి వాళ్ళు సర్వ్ చేయనంటున్నారు కాబట్టి, మేము మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డుని తీసేసాము అని బెంగాల్ ప్రభుత్వం చెప్తుంది. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకొచ్చింది గదా! ఇప్పుడు ఒకవేళ ఇస్కానోళ్ళు సర్వ్ చేయరు. తప్పు లేదు. వాళ్ళిష్టం అది. వాళ్ళిష్టం. వాళ్ళు తినరు, దాన్ని ముట్టుకోరు, దాన్ని సర్వ్ చేయరు. వాళ్ళిష్టం అది. కానీ ఆ గుడ్డుని సప్లై చేసేటువంటి వేరే సంస్థకి ఆ గుడ్ల బాధ్యత అప్పచెప్తే పోయిద్ది గదా! ఇస్కానోళ్ళు మధ్యాహ్న భోజనం పెడతారు. గుడ్డు ఇంకో సంస్థోళ్ళు సప్లై చేస్తారు. తప్పేముంది? ఒకే పథకంలో 2 సంస్థలు టెండర్‌లో పాల్గొకూడదు అని లేదు గదా! ఎన్ని కార్యక్రమాల్లో 2, 3 సంస్థలు కలిసి పాల్గొనటం లేదండి? ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో, ప్రభుత్వానికి సంబంధించిన పథకాల్లో. మరి ఈ ఈ ఈ స్కీమ్‌లో గూడా ఓ ఇద్దరు పార్ట్నర్స్ ఉంటారు. ఒకళ్ళేమో భోజనాన్ని సప్లై చేస్తుంటారు. ఇంకోళ్ళేమో గుడ్డు సప్లై చేస్తుంటారు. అంతిమంగా విద్యార్థులకి గుడ్డు అందటం మంచిదే కదా! ఆల్రెడీ పెడుతున్న గుడ్డు క్యాన్సెల్ చేయటం ఏంటి? ఈ కేవలం బెంగాల్‌లోనే కాదు. గతంలో మధ్యప్రదేశ్‌లో గూడా మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డుని క్యాన్సెల్ చేసింది అక్కడున్న గవర్నమెంట్. ఇది తప్పు. ఇది తప్పు. పైగా కేంద్ర ప్రభుత్వమే అఫీషియల్‌గా యాడ్స్ ఇస్తా ఉంది. రోజు గుడ్డు తినండి. కేంద్ర ప్రభుత్వం అఫీషియల్‌గా యాడ్ ఇస్తా ఉంది. ఇప్పుడు సైంటిఫిక్‌గా గుడ్డు తినటం మంచిది కాదు. గుడ్డు ఆరోగ్యానికి మంచిది కాదు అంటే అది వేరే విషయం. మనం గూడా ఒప్పుకుందాం. గుడ్డుని నిషేధించడం మంచిదే అని. కానీ గుడ్డు తినండి, పిల్లగాళ్ళకి రోజు ఒక గుడ్డు పెట్టండి అని కేంద్ర ప్రభుత్వం అఫీషియల్‌గా టీవీలో యాడ్స్ ఇస్తుంది డబ్బులు ఖర్చు పెట్టి. ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి యాడ్స్ ఇస్తుంది. మరి అలాంటప్పుడు మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డుని క్యాన్సెల్ చేయటం ఏంటి? తప్పు గదా! ఒకవేళ గుడ్డే సైంటిఫిక్‌గా తప్పయ్యుంటే అది వేరే విషయం. దాన్ని క్యాన్సెల్ చేస్తే మనం కరెక్టే అందాం. కానీ సైంటిఫిక్‌గా గుడ్డు తినాలి. రోజుకోటి తినాలి. మళ్ళీ ఈ సైంటిఫిక్‌గా తినాలన్న విషయం కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఇప్పుడు బెంగాల్‌లో గుడ్డుని క్యాన్సెల్ చేస్తున్నట్టుగా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు నాకు తెలియక అడుగుతా అండి. నిజానికి బీజేపీ బీఫ్‌కి వ్యతిరేకం. బీఫ్‌కి వ్యతిరేకం అది మంచిదే. ఓకే. మన దేశ సాంప్రదాయాల్లో మనం బీఫ్‌కి వ్యతిరేకంగా ఉందాం అని అనుకున్నాం. కానీ ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ బీఫ్‌ని తప్పు పట్టదు. అది వాళ్ళ ఆహారపు అలవాటుగా మారిపోయింది.
కాబట్టి అక్కడ బీజేపీ కార్యకర్తలు బీపు తిన్నా మేము తప్పు పట్టం అంటది. ఎందుకు? బీపుని తప్పుబడుతున్నామంటే అక్కడ ఓట్లు పోతాయని భయం. అక్కడ ఓట్ల కోసం బీప్‌తో రాజీ పడ్డప్పుడు, ఇక్కడ గుడ్డుతో రాజీ పడటానికి ఇబ్బందొచ్చిందా? ఆయన గుడ్డుతో రాజీ పడాల్సిన అవసరం ఏంటసలిక్కడ? గుడ్డు పిల్లగాళ్ళకి ఇవ్వాల్సిందే. బెంగాల్ ప్రభుత్వం చేసింది చాలా తప్పు. ఏమంటారు? మీరు కామెంట్ చేయండి.